సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న ప్రభు బిడ్డలైన మీ అందరికీ ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు ఉదయం 5 గంటలకి అప్లోడ్ చేయబడుతున్న ఈ షార్ట్ మెసేజెస్ ద్వారా కొన్ని వేల మంది ప్రజలు వాక్యం విని ఆత్మలో బలపడుతున్నాం అని తెలియచేస్తూ ఎంతో మంది కృతజ్ఞతతో వారి సమాచారాలు మాకు తెలియచేస్తున్నారు. ప్రత్యేకంగా నేను మీటింగ్స్ నిమిత్తం ఆయా ప్రాంతాలకు వెళ్తూ ఉన్నప్పుడు ఎంతో మంది దైవ సేవకులు నన్ను కలిసి చెప్పినటువంటి మాట, ఉదయకాలపు వర్తమానాలు అయ్యా మేము వినటమే కాదు, మా గ్రామస్తులంతా వినేటట్లుగా మా చర్చెస్ మీద మైక్లో వాక్యాన్ని గ్రామ ప్రజలందరికీ వినిపిస్తున్నాం. మా గ్రామం అంతా ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ ద్వారా అందించబడుతున్న వర్తమానాలు విని దిద్దుబాటు చేసుకునేవారు దిద్దుబాటు చేసుకుంటున్నారు. ఆత్మలో బలహీనపడిన వారు బలపడుతూ ఉన్నారు. దేవునికి దూరమైన కొందరు దగ్గరకు రావటానికి దేవుడు కృప చూపిస్తున్నారు అని ఎంతో మంది దైవ సేవకులు సంతోషంతో వాళ్ళ కృతజ్ఞతను తెలియచేస్తూ వస్తున్నారు. వారందరిని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఈ ఉదయకాలపు వర్తమానాలు ఎంత ప్రభావితంగా వేల కొలది ప్రజల హృదయాలను ఆదరిస్తున్న ఆ కృపగల దేవునికి నా నిండు మనసుతో నా శిరస్సు వంచి నా ప్రభుకి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. మంచిది. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఓ శ్రేష్టమైన లేఖన భాగాన్ని పంచుకోవాలని ఆత్మదేవుడు నా హృదయాన్ని పురికొల్పుతూ ఉన్నారు. చదువుదాం ఒకసారి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కీర్తనలు 35వ కీర్తన 10వ చరణం. అప్పుడు యెహోవా నీ వంటి వాడెవడు, మించిన బలము గల వారి చేతి నుండి దీనులను విడిపించువాడవు నీవే అని, దోచుకుని వారి చేతిలో నుండి దీనులను దరిద్రులను విడిపించువాడవు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకొనును. ఈ మాట చదివినప్పుడు నా హృదయం పిండబడింది, నా కళ్ళు చెమ్మగిల్లాయి అని చెప్పడంలో సందేహం లేదు. దావీదు భక్తుడు ఈ స్థలంలో అంటాడు, యెహోవా నీ వంటి వాడు ఎవరున్నారయ్యా, మించిన బలము గల వారి చేతిలో నుండి దీనులను విడిపించువాడవు నీవే అని, దోచుకుని వారి చేతిలో నుండి దీనులను దరిద్రులను విడిపించువాడవు నీవే అని నేను చెప్పటమే కాదయ్యా, నా ఎముకలన్నీ నిన్ను గూర్చి సాక్ష్యం చెప్తూ ఉన్నాయి. ఈరోజు ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, నీవు ఆరాధించే నీ దేవుడు ఎవరో తెలుసా? మించిన బలము గల వారి చేతిలో నుండి నిన్ను విడిపించే దేవుడు. దావీదు ఈ మాట అంటానికి కారణం ఏంటంటే, దావీదు గారి బ్రతుకులో తన బలానికి మించిన శత్రువులు తన మీద దాడి చేశారు. జంతువులే గాని మనుషులే గాని తన బలానికి మించిన శత్రువులు దావీదు మీద దాడి చేశారు. సహజంగా ఏ వ్యక్తి అయినా తన బలానికి ధీటైన వ్యక్తితో పోరాడగలడు, తన బలానికి ధీటైన వ్యక్తితో ఎదుర్కోగలడు. సహజంగా ప్రత్యర్థి యువతల వ్యక్తి కంటే బలాఢ్యుడు అనుకోండి, ఆటోమేటిక్గా ఈ బలహీనుడు ఓడిపోతాడు కదా. దావీదు అంటాడు, మించిన బలము గల వాని చేతిలో నుండి నీవు నన్ను విడిపించావయ్యా. ఏంటి ఆ మించిన బలం? బైబిల్లో దావీదు గొర్రెలు కాస్తున్నప్పుడు సింహం తన మీదకి వచ్చింది. సింహం బలం కలిగిందా, దావీదు బలం కలిగినోడా? ఆ బలమైన సింహం చేతిలో నుంచి నీవు నన్ను విడిపించావని నా ఎముకలు సాక్ష్యం చెప్తున్నాయ్యా. దావీదు ఎక్కడని ఉంటాడు, నీవే గనక వినిపించకపోతే ఆ సింహాలు నా ఎముకలను మొక్కలు మొక్కలు చేసేవేనయ్యా. సింహాన్ని జయించే శక్తి నాకు లేదు, సింహాన్ని చంపగలిగే శక్తి నాకు లేదు, చివరికి దాని చేతిలో నుంచి తప్పించుకునే పరిగెత్తేటువంటి శక్తి కూడా నాకు లేదు. కానీ నేను ఆరాధించే మీరేం చేశారో తెలుసా?
మించిన బలము గల వాని చేతిలో నుండి నన్ను నువ్వు తప్పించేవయ్యా అంటాడు. రెండవది, దావీదు మీదకి ఎలుకబంటి వచ్చింది. ఏమండి, సింహం కంటే ఎలుకబంటి కొన్ని విషయాలు చాలా క్రూరమైంది. ఎలుకబంటి దావీదు బలానికి మించింది. ఆ తర్వాత గొలియాతు 6 మూరల జానెడు, అంటే 9 అడుగుల కంటే ఎక్కువవాడు. దావీదు ఏ వయసులో ఉన్నాడు? నూనూగు మేసాల చిన్నవాడు, పడుచువాడు, 17 సంవత్సరాలు. ఏమండి, ఇంకా ఎముకలు బలపడలేదు, సరైన దేహదారుఢ్యం లేదు దావీదుకి. గొలియాతు మీద యుద్ధానికి వెళ్ళాడు. ఎవరు గొలియాతు? దావీదు బలానికి మించినటువంటి వాడు. వాస్తవంగా అక్కడ జరగాల్సింది, గొలియాతు దావీదు ఎముకల్ని పొడి పొడి ముక్కలు చేయాలి. దావీదు అంటాడు, అయ్యా, మించిన బలము గల గొలియాతు చేతిలో నుంచి నీవు నన్ను విడిపించేవయ్యా మాట్లాడుతుంది. అంతకు మించిన గొప్ప సంగతి చెప్పమంటారా? ఆ దేశాన్ని పరిపాలన చేస్తున్న రాజు. ఏమండి, ఒక రాజ్యంలో రాజు కంటే బలవంతుడు ఎవరు? ఈ రాజు ఎలాంటి వాడో తెలుసా? మూర్ఖుడు. ఒక సామెత ఉంది, మూర్ఖుడు రాజు కంటే బలవంతుడు అంట. విన్నారు కదా? మూర్ఖుడు రాజు కంటే బలవంతుడు. రాజు రాజ్యంలో బలవంతుడు. ఈ రాజు మాత్రమే కాదు, మూర్ఖుడైనటువంటి రాజు. ఎవరు? సౌలు రాజు. 21 సార్లు హత్యాయత్నం చేస్తే ఒక్కసారి కూడా ఆ మూర్ఖుడైన సౌలు చేతికి దొరకకుండా దావీదును దేవుడు తప్పించాడు. ఎందుకో చెప్పమంటారా? మించిన బలము గలవాని చేతిలో నుంచి దీనులను విడిపించే దేవుడు నీ దేవుడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న బిడ్డ, నీకున్న సమస్య నీ శక్తికి మించిందా? నీవు అనుభవిస్తున్న అప్పుల సమస్య నీ ఆదాయానికి మించిందా? నీ గుండెల్లో ఉన్న బరువు, నీ గుండెల్లో ఉన్న భారం, నువ్వు అనుభవిస్తున్న సమస్య నీ శక్తికి మించిందా? అయ్యో, ఈ కుమార్తెల పెండ్లి నా భారానికి మించింది. ఈ కుమార్తెల వివాహం నా శక్తికి మించింది. నా జీవితంలో ఈ కార్యం నేను చేయలేను, ఇది నా తలకు మించిన భారమని ఏదైనా సమస్యను గురించి తల్లడిల్లిపోతున్నావా? ఒకవేళ నీ బ్రతుకులో అనుకుంటున్నావా, నా ఆదాయం చూస్తే గొర్రెతోక బెత్తెడంత, నాకున్న అప్పులు చూస్తే బారెడంత, అయ్యో ఈ చిన్న ఆదాయంతో ఎట్లా ఈ సమస్యల్లో నుంచి బయటికి రాగలను? ఈ చిన్న ఉద్యోగంతో, ఈ చిన్న వ్యాపారంతో పిల్లల ఫీజే కట్టగలనా? ఇంటి అద్దె చెల్లించగలనా? కుటుంబాన్నే పోషించగలనా? అయ్యో, నాకున్న సమస్య నాకు మించింది, తలకు మించిన భారం నా జీవితంలో పెట్టుకున్నారు, ఎట్లా నేను విడుదల పొందేది? సతమతమైపోతున్నావా? చెల్లి, తమ్ముడా, నీతో ఈరోజు దేవుడి మాట మాట్లాడమని నా హృదయాన్ని రేపుతున్నాడు. నీకోసమే. నీ దేవుడు ఎవరో తెలుసా? మించిన బలము గలవాని చేతిలో నుండి దీనులను విడిపించేటువంటి దేవుడు ఆయన. నిజమే, నీ చుట్టూతో ఉన్న పరిస్థితులు నీ శక్తికి మించినవేమో. నీ ఆదాయం కొంతే, నీ అవసరతలు చూస్తే విస్తారం. కానీ నీ దేవుడు ఎవరో తెలుసా? సూది బెజ్జంలో ఒంటెను దోర్చగలిగినటువంటి వాడు. విన్నారా ఈ మాట? యేసయ్య చెప్తూ ఒక మాట అంటారు కదా, పరలోక రాజ్యంలో ధనవంతుడు ప్రవేశించుట దుర్లభం అని చెప్తా మరి అట్లయితే పరలోక రాజ్యంలో ఎవరు ప్రవేశిస్తారయ్యి అంటే యేసయ్య ఒక మాట అంటారు కదా, దేవునికి సమస్తము సాధ్యం అంటాడు. నీ దేవుడు ఎవరంటే సూది బెజ్జంలో ఒంటెను దోర్చగలిగిన వాడు. సూది దేనికి గుర్తు అంటే జీవనోపాధికి గుర్తు. సూది, టైలర్ దేని మీద బ్రతుకుతాడు? సూదే కదా. సూది జీవనోపాధికి గుర్తు. ఒంటె దేనికి గుర్తు తెలుసా? నీకున్నటువంటి ఆర్థిక సమస్యలు. నీ దేవుడు ఎవరంటే నీ చిన్న జీవనోపాధిలో నుంచే ఒంటెలాంటి సమస్యలు దాటుకుంటూ వెళ్ళేటట్లుగా కార్యాలు చేయగలిగిన శక్తి కలిగినటువంటి దేవుడు. నా ఆదాయం సూదంతే అని అనుకుంటున్నావా? నా రాబడి సూదంతే అని అనుకుంటున్నావా? నా చుట్టూతో ఉన్నటువంటి సమస్యలు ఒంటె అంత పెద్దగా ఉన్నాయి అని అనుకుంటున్నావా? యెహోవా వంటి వాడెవడు?
మించిన బలము గలవాని చేతిలో నుంచి నిన్ను విడిపించగలిగినటువంటి దేవుడు. అందుకనే దావీదు కీర్తనల్లో 18వ కీర్తన 17-18 వచనాల్లో ఒక అద్భుతమైన మాట అంటాడు. బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా అబ్బా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను. ఆపత్కాలమందు వారు నా మీదకు రాగా. ఆమేన్. విన్నారా ఈ మాట? బలవంతులకు పగవారు నాకంటే బలిష్ఠులు. చూడండి, దావీదు మీద పగబట్టిన పగవారు బలవంతులు మాత్రమే కాదు, దావీదు కంటే బలిష్ఠులంట. అద్భుతం. ఆ బలిష్ఠుల చేతిలో నుండి నా దేవుడు నన్ను విడిపించాడు మాట్లాడుతున్నాడు. తమ్ముడా, నిన్ను ఆవరించిన సమస్య ఎంత బలిష్టమైనవైనా, ఆ బలిష్టమైన సమస్యలు ఎదుట బక్క చిక్కిన వాడిగా బలహీనుడిగా నువ్వు కనపడుతున్నా, నా మాట నమ్ము, నీ శక్తికి మించిన సమస్యల్లో నుంచి విడిపించడానికి దేవుడు శక్తి కలిగినటువంటి వాడు. అయితే నీవేం చేయాలో తెలుసా? దేవుడు ఎవరిని విడిపిస్తున్నాడు అని బైబిల్లో రాసి ఉంటుందంటే, మించిన బలము గల వారి చేతిలో నుండి దీనులను విడిపించువాడవు నీవే అంటాడు. దీనుడు అని ఎవరిని అంటారంటే, 2 మాటలు చెప్తా. దీనుడు అనేవాడు దేవుని మీద ఆధారపడతాడు. దీనుడు తన బలం మీద ఆధారపడ్డం, తన శక్తి మీద ఆధారపడ్డం, తన తెలివితేటల మీద ఆధారపడ్డం. బైబిల్లో మీరు ఒక మాట ఎరుగుదురు కదా, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. అంటే దీనుడు ఎవరి మీద ఆధారపడతాడు? దేవుని మీద ఆధారపడతాడు. ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో మించిన బలము కలిగిన సమస్యలు ఒకవేళ నిన్ను వెంటాడుతున్నా, చెల్లి నా మాట విను, ఉన్న చోటే మోకరించి, ప్రభా నీవు తప్ప నాకు ఇంకొక దిక్కు లేదయ్యా, నువ్వు ముఖం చాటేస్తే నేను బ్రతకలేనయ్యా, నువ్వు ముఖం తిప్పుకుంటే నేను జీవించలేనయ్యా, ఈ భూమి మీద నిన్ను నమ్ముకునే కదయ్యా నేను బ్రతుకుతుంది, నాకు సహాయం చేయవా? యేసయ్య కాళ్ళు పట్టుకో చెల్లి, యేసయ్య కాళ్ళు పట్టుకో, యేసయ్య పాదాలు పట్టుకుని బ్రతుకున్నాడు. అలా దీనురాలిగా యేసయ్య పాదాల మీద నువ్వు పడగలిగితే నీ దేవుడు ఎవరో తెలుసా? మించిన బలము గల వారి చేతిలో నుండి నిన్ను విడిపించగలిగినటువంటి దేవుడు. ఓ దైవజనుడిగా నా చెయ్యెత్తి నేను ఆశీర్వదిస్తున్నాను. మించిన బలము గల ఏ సమస్యలో నువ్వు చిక్కుకున్నావో యేసు నామం పేరిట ఈ రోజే వాటన్నిటి నుంచి దేవుడు నిన్ను విడిపించును గాక. నీ శక్తికి మించిన సమస్యల నుంచి యేసు నామంలో ఈ దినమే దేవుడు నిన్ను విడిపించును గాక. విడిపించున్నట్లుగా దీనుడిగా దేవుని దగ్గర బ్రతుకు. దీనుల్లో ఉండే 2వ లక్షణం ఏంటో తెలుసా? దిద్దుబాటు చేసుకుంటాడు. యెషయా గ్రంథంలో రాయబడిన ఓ దివ్యమైనటువంటి మాట, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచూ ఉంటాడో వాని మీదే దృష్టి నిలిపాను అంటాడు. అంటే దీనునికి ఉండే దివ్యమైన గుణం ఏంటంటే, దేవుని వాక్యం తన దగ్గరకు వచ్చినప్పుడు, నీలో ఈ తప్పు ఉంది అని దేవుడు తెలియచేసినప్పుడు, ఇదిగో నా కుమారి నీ లోపటి పొరపాటు ఉంది అని దేవుడు తెలియచేసినప్పుడు, ఆయన మాట వింటుంటోటే గడగడ గడ వణుకుతూ, నిజమే ప్రభువా ఆబద్ధీకురాలి నేనే, నిజమే ప్రభువా ఆ దారి తప్పిన వ్యక్తిని నేనే, నిజమే ప్రభువా నీ గాయాలు పదే పదే రేపిన వ్యక్తిని నేనే, నిజమే ప్రభువా నీకు ఆయాసంగా బ్రతికిన వ్యక్తిని నేనే అని ఆ దీనుడు దేవుని వాక్యం విన్న వెంటనే దిద్దుబాటు చేసుకోవటం ప్రారంభిస్తాడు. గర్విష్ఠుడు ఉన్నాడు చూసారా, ఎన్నిసార్లు చెప్పినా వాడు లోబడ్డో, ఎన్నిసార్లు గద్దించిన గర్విష్ఠుడు లోబడ్డో. ఈరోజు ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఎందుకో నువ్వు ఏ బంధకాల్లో ఉన్నావో నాకు తెలియదు, కానీ నీవున్న బంధకాలను దేవుడు చూసే, నా ఆదాయానికి మించి నప్పులు పాలైపోయానయ్యా, చచ్చిపోతే బాగుండనిపిస్తుంది, ఆత్మహత్య చేసుకుంటే బాగుండనిపిస్తుంది అని ఒకవేళ నీవు అనుకుంటూ ఉంటే
నీతో నీ దేవుడి మాట మాట్లాడమని చెప్తూ ఉన్నాడు. నీ దేవుడు మించిన బలము గల వాని చేతిలో నుండి నిన్ను విడిపించే దేవుడు. తర్వాత ఏమంటాడు తెలుసా? దోచుకుని వారి చేతిలో నుండి దీనులను దరిద్రులను విడిపించువాడవు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకుంటున్నాయి అంటాడు. విన్నారా ఈ మాట? ఈ మాట చెప్తుంది దావీదు మాత్రమే కాదట, దావీదు ఎముకలు ఈ మాట చెప్తా ఉన్నాయట. దోచుకోబడిన వారు. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, ఎవరైనా నీ కష్టార్జితాన్ని దోచుకుంటున్నారా? నీకు దక్కాల్సినటువంటిది నీకు దక్కకుండా ఎవడైనా దోచుకుంటున్నాడా? ఒకవేళ కష్టార్జితం అంతా వడ్డీ వ్యాపారస్తులు దోచుకుంటున్నారా? కష్టార్జితం అంతా మెడికల్ షాపులు, కష్టార్జితం అంతా హాస్పిటల్ దోచుకుంటున్నారా? నేను ప్రకటించే నా దేవుడు, ఈరోజు నీవు ఆరాధించే నీ దేవుడు ఎవరో తెలుసా? దోచుకుని వారి చేతిలో నుండి విడిపించేటువంటి దేవుడు ఆయన. వినారా ఈ మాట? ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దాస్యత్వంలో 430 సంవత్సరాలు బానిసలుగా బ్రతుకుతూ ఉంటే కష్టపడింది ఇజ్రాయేలీలు, ఆ కష్టాన్ని అనుభవించింది ఐగుప్తీయులు. మరోసారి చెప్పంటారా? కష్టపడింది ఇజ్రాయేలీలు, ఆ కష్టాన్ని అనుభవించింది ఇజ్రాయేలీలు. వాళ్ళకు కూలి కూడా ఇవ్వకుండా, వాళ్ళకి జీతం కూడా ఇవ్వకుండా, వాళ్ళ కష్టాజితాన్ని దోచుకొని అయ్యా జీతం వేయండి అయ్యా బాబు అంటే ఏమన్నారు తెలుసా? మీకు దిక్కున్న చోట చెప్పుకోండిరా, మేమింతే ఇవ్వం. 430 సంవత్సరాలు వాళ్ళ కష్టాజితాన్ని దోచుకుంటూ వెళ్ళిపోయారు. ఇంకోసారి చెప్తా, కష్టం ఎవరిది? ఇజ్రాయేలు. ఆ కష్టాన్ని అనుభవిస్తుంది ఎవరు? ఐగుప్తీయులు. అదే చిన్నప్పుడు ఒక సామెత అనేవాళ్ళు, సొమ్ము ఒకటిది సోకు ఒకటిదని. సొమ్ము ఎవరిది? ఇజ్రాయేలీలది. అనుభవిస్తుంది ఎవరు? సోకు అనుభవిస్తుంది ఎవరు? ఇజ్రాయేలు ప్రజల కష్టార్జితాన్ని దోచుకోవటానికి కారణం ఏంటంటే వాళ్ళు పరదేశులు. అక్కడ వాళ్ళ పక్షాన నిలవబడి మాట్లాడే దిక్కు లేదు. అందుకని దిక్కులేని దరిద్రులు వాళ్ళు. వాళ్ళేమనుకున్నారంటే వీళ్ళు దిక్కులేని దరిద్రులు, వీళ్ళకి అన్యాయం చేసినా వీళ్ళ తరపున మాట్లాడేది ఎవరు? రాజు మావాడే, మంత్రి మావాడే, అసలు రాజ్యమే మాది, వీళ్ళ తరపున మాట్లాడేది ఎవరు అని ఆ దరిద్రుల పట్ల అహంకారాన్ని చూపిస్తే, నా ప్రభు బిడ్డలారా, మనం ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? చూడండి, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనం 23వ వచనం. దరిద్రుని దోచుకొనవద్దు, గుమ్మమునొద్ద బాధపరచవద్దు. యెహోవా వారి పక్షమున వేద్యమాడును. అబ్బా దేవుని బిడ్డలరా, అబ్బా ఈ దేవుడు ఎంత మనసున్న దేవుడో, ఎంత గొప్ప దేవుడో. ఈ వాక్యం చదువుతా ఉంటే యేసయ్య పాదాలు ముద్దాడాలనిపిస్తా ఉంటా ఉంది. విన్నారా? ఆ దేవుడే గనక ఈ క్షణంలో కనపడితే ఆయన పాదాలు ముద్దు పెట్టుకోవాలనిపిస్తా ఉంది. ఏమండి, దరిద్రుని పక్కన నిలవబడేది ఎవడండి? ధనవంతుడి పక్కన నిలవబడే వాళ్ళు చాలా మంది ఉంటారు. కోటీశ్వరుడి పక్కన నిలవబడే వాళ్ళు కోకొల్లలు ఉంటారు. ధనధాన్యాలు కలిగిన వారి పక్షాన నిలవబడే వాళ్ళు కోకొల్లలు ఉంటారు. ఒక దరిద్రుడి పక్కన నిలవబడి పోరాడేది ఎవరండి? ఎవరు లేరు అనుకుంటారు కదా. ఉన్నాడు ఒక ఆయన, బలవంతుడైనటువంటి దేవుడు. ఆ మాట చూడండి, దరిద్రుడిని దోచుకొనవద్దు. దరిద్రుడు వీడికి ఎవరు లేరు వెనక ముందు. దరిద్రుని దోచుకొనవద్దు. గుమ్మమునొద్ద గమనించండి, గుమ్మం దగ్గరకు వచ్చి నీ ఇంట్లో పనిచేసిన ఒక దీనుడు వచ్చి అయ్యా నా జీతం ఇయ్యండి అని అంటే ఆ దీనుడిని బాధపరచొద్దు. ఎందుకు బాధపరచొద్దు? దరిద్రుని ఎందుకు దోచుకోవద్దు? 23వ వచనంలో అంటాడు, యెహోవా
యెహోవా వారి పక్షమున వేద్యమాడతాడు. ఆయన వారిని దోచుకొని వారి ప్రాణమును దోచుకొనును. ఆయన వారిని దోచుకొని వారి ప్రాణాన్ని దోచుకుంటాడు. విచిత్రం తెలుసా? ఐగుప్తీయులు దోచుకుందేమో ఇజ్రాయేలీల ధనాన్ని. దేవుడు ఏం చేశాడో తెలుసా? ఇజ్రాయేలీల ధనాన్ని దోచుకున్న వాళ్ళ ప్రాణాన్ని దోచుకున్నాడంట ఆయన. ఏం జరిగింది? 430 సంవత్సరాల కష్టం. ఆ తర్వాత వీళ్ళకి చెందాల్సింది దేవుడు చెందేటట్లుగా చేశాడు. ఎవరికి? ఇజ్రాయేలీలకి. బిడ్డలారా, నీ దేవుడు లోకంలో ఎవరు ఏది నీది దోచుకున్నా నీ కష్టార్జితం ఏదో ఒక రోజు నీ ఒడిలో పడేటట్లుగా చేసే దేవుడు ఆయన. ఎట్లా పడేస్తాడో తెలుసా? వడ్డీ, చక్కెర వడ్డీ, బారు వడ్డీ, ఇంకేమున్నాయన్న వడ్డీలు? వడ్డీ, చక్కెర వడ్డీ, బారు వడ్డీ కలిపి ఏదో ఒక రోజు నీ ఒడిలో వేస్తాడు నీ దేవుడు. ముక్కు పిండి వసూలు చేస్తాడు, నీ ఒడిలో పడేస్తాడు. నమ్ము ఈ మాట. నీ కష్టార్జితం ఎవడైనా దోచుకున్నాడా? నీకు రావలసిన డబ్బు ఎవడైనా దోచుకున్నాడా? నీకు చెందాల్సిన ఆస్తి ఎవడైనా దోచుకున్నాడా? ప్రభా, వాళ్ళకి రాజకీయ పలుకుబడి ఉంది, నాకు లేదయ్యా, నేను దరిద్రుడనే కదా అని ఏడుస్తున్నావా? నీకు తెలుసా, ఆ వ్యక్తికి రాజకీయ నాయకుడు అన్నున్నాడేమో. నీకు భూమి ఆకాశాలకు సృష్టికర్త అయిన దేవుడు నీ పక్షాన్ని వేద్యమాడతాడు. అసలు అక్కడ ఆ మాట చదివితే వణుకు పడుతుంది. వారు దోచుకుందేమో ఇజ్రాయేలీల డబ్బును దోచుకున్నాడు. ఆ న్యాయాధిపతి ఏం చేశాడో తెలుసా? దోచుకొని వారి ప్రాణాన్ని దేవుడు దోచుకున్నాడు. ఏం దోచుకున్నాడు? ప్రాణాన్ని. కష్టార్జితం వాళ్ళ చేతులు వేసిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే, ఇజ్రాయేలు ప్రజలు కనాను వైపు వెళ్తున్నప్పుడు ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చితే అద్భుతం, ఎర్ర సముద్రం దగ్గర ఐగుప్తులను ముంచి చంపేశాడు దేవుడు. ఆల్రెడీ ఐగుప్తులో తెగులు వచ్చి చెరసాలలో ఉన్న ఖైదీ జ్యేష్ఠ కుమారుని మొదలుకొని సింహాసనం మీద కూర్చున్న రాజు యొక్క జ్యేష్ఠ కుమారుని వరకు వాళ్ళ ప్రాణాలు దోచుకున్నాడు కదా దేవుడు. చాలక ఆయన ప్రతీకారం, ఆయన కోపం చాలక ఎర్ర సముద్రంలో ఐగుప్తులను ముంచి వాళ్ళ ప్రాణాలు దోచుకున్నాడు. దావీదు జీవితంలో కూడా అదే జరిగింది. అంటాడు, యెహోవా, నీ వంటి వాడు ఎవరున్నారయ్యా? మించిన బలము గల వారి చేతిలో నుండి దీనులను, దోచుకుని వారి చేతిలో నుండి దీనులను, దరిద్రులను విమోచించువాడవు నీవే అని నేను చెప్పటమే కాదయ్యా, నా ఎముకలన్నీ సాక్ష్యం ఇస్తా ఉన్నాయి. ఈ మాటలు విన్న దేవుని బిడ్డ, ఎందుకో ఈరోజు ఈ మాట నీతో పంచుకోమని పరిశుద్ధాత్ముడు గత రాత్రి నుంచి నా హృదయాన్ని రేపుతూ ఉన్నాడు. నమ్ము, ఎవరెవరు నిన్ను దోచుకుంటూ వచ్చారో, ఏదేది నీ బ్రతుకులో నువ్వు పోగొట్టుకున్నావో, పోగొట్టుకున్నదంతా ఈ రోజే నీ ఒడిలో దేవుడు వేయబోతున్నాడు. మించిన సమస్యల చేతిలో నుంచి ఈ రోజే దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. నమ్ము, దేవుడు ఆ కార్యం త్వరలో కృప చూపిస్తే ఈ రోజే త్వరలో యేసు నామములో నీ బ్రతుకులో కార్యం చేయును గాక. నీవు కూడా అంటావు, యెహోవా, నీ వంటి వాడు ఎవరున్నారయ్యా? దావీదు నోట ఉన్న సాక్ష్యం నీ నోట నా దేవుడు ఉంచును గాక. నేను ప్రార్థన చేస్తాను. మించిన ఏ సమస్యల్లో మీరున్నా దేవుడు విడిపించేటట్లుగా ప్రార్థన చేస్తాను. రైట్? అయితే ఈరోజు మీరు విన్న వాక్యం కనీసం ఒక 100 మందికైనా షేర్ చేయండి. ఈ వాక్యం ద్వారా అనేకుల కన్నీళ్లు తొడవబడతాయి, అనేకులు ఓదార్చబడతారు, అనేకులు ధైర్యాన్ని పొందుతారు. ఆ కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. స్తుతి స్తుతి స్తోత్రములు స్తోత్రములు వందనాలు తండ్రి. మహాపరిశుద్ధులను గనుడైన గొప్ప తండ్రి, నజరేయుడైన యేసు, నీ నామానికి పరిశుద్ధపరచండి స్వామి. అన్ని విషయాల్లో తోడుకుండండి. ఈ విధంగా ఈరోజు ఉదయకాలం 5 గంటలకు ప్రతిరోజు వింటున్న ప్రతి ఒక్క బిడ్డలో దైవ సేవకుడు ఆలోచన విధానాన్ని బట్టి నడుచుకుంటూ ప్రతి విషయంలో ఎన్నో కష్ట నష్టాలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఆటంకాలు, సైతాన్ క్రియలు
బేదల్ని దీన దరిద్రులను ఇబ్బంది పెడుతున్న చీకటిని సరిచేయటానికై నీ దాసుల Amen. తోట దేవుడు ఏర్పాటు చేసిన దాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఆమేన్. మా జీవితాల్లో నెమ్మది లేనటువంటి మాకు హృదయ సంతోషము, పరిశుద్ధత, ఆనందం అలనాడు మా పితరులు దావీదు మహారాజుకే ఎంతో దుర్భరమైన జీవితం అనుభవిస్తుంటే ఎంతో మహామహుల్ లాంటి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నప్పుడు మీరు సహాయకారిగా ఉన్నారు. Yes, yes. ఎన్నో కష్ట నష్టాల్లో ఓర్పు, సహాయం, సహచర్యం అందించారు. Amen. ఈనాడు మీ దాసుడైన మా జర్మియా గారి ద్వారా చెప్పబడుతున్న దాన్ని మేము విని ఆనందభరితులమై మా జీవితాన్ని సరి చేసుకుంటానికి ఇది ఒక అవకాశంగా తీసుకొని మమ్మల్ని మార్చుకొని పరిశుద్ధత్వం నడిచి మేము కూడా దేవుని మేలులు పొందుకొని దీన దరిద్రులకి ఎవడు లేడనుకున్నప్పుడు నా యేసయ్య తోడున్నాడని మేము Amen. రుడిగా చెప్పగలుగుతున్నాం ప్రభు. అలనాడు ఐగుప్తీయులు మా రక్తాన్ని తాగారు ప్రభు 400 పైచిలకు సంవత్సరాలు. ఈనాడు మరి మీరు మా యేసయ్య మమ్మల్ని ఇజ్రాయేలీల్ని మా బిడ్డల్ని యేసయ్యకి ఇష్టమైన బిడ్డలను తీసుకొని ఎంతో మమ్మల్ని మా దేశానికి తీసుకొచ్చారయ్యా. మీరు నమ్మదగిన వాడు ప్రభు. అయ్యగారికి ఈ రోజు ఈ వర్తమానాన్ని ఎలా ప్రేమించారనేది మేము చెప్పలేం ప్రభు. ఈ దీనదాసుడైనట్టు నన్ను నా హృదయానికి ఆనంద డోలికల్లో మునిగి తేలుతున్నాయి ప్రభు. సర్వం సాధ్యం, మీరే ఘనత పొందండి. అన్ని విషయాల్లో ఈ దాసుడు ద్వారా చెప్పబడుతున్నాయి. లక్షల మంది, కోట్ల మంది విని దేవుణ్ణి వారి హృదయ వాంఛలన్నింటినీ తప్పు చీకటి జీవితాల్లో నుంచి సరి చేసుకొని నెమ్మది కలిగి ప్రభువైన యేసుక్రీస్తు సాక్షార్థంగా ఉండడానికి మార్గాలు సరళం చేసుకొని పరిశుద్ధత కలిగి ఉండమని యేసునామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. కృపా సమాధానం మనందరికీ తోడయుండును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.